పామరు నియోజకవర్గ ప్రజలందరికీ పారా హుషార్, అందరూ అలర్ట్గా ఉండండి. మీ సంతకాల కోసం వైసీపీ శ్రేణులు ఎవరైనా వస్తే సంతకం తప్ప ఏవైనా మాట్లాడండి. మీరు సంతకం కానీ పెట్టారా, ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ఇంట్లో మీ స్థలమో పొలమో తులమో ఏం పోద్దో కూడా ఎవడూ గ్యారంటీ లేదు. మీ వేలు ముద్దర్లు అసలే చూపించొద్దు. మీ చేతులు వెనక పెట్టుకొని వైసీపీ నాయకులతో మాట్లాడండి. మీ పేర్లు రాసుకొని మీ సంతకాలని చెప్పే ప్రమాదం ఉంది. పారా హుషార్ పామరు ప్రజలారా, ఈరోజు సంతక సేకరణ అని మొదలుపెట్టారు. 1,000,000 సంతకాలని చెప్పారు. అసలు 1,000,000 సంతకాలు కాదు కదా, అసలు మీ వైసీపీ కార్యకర్తలు సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను సూటి ప్రశ్న, 1,000,000 సంతకాల సంగతి దేవుడికి ఎరుగు. జెండా పట్టుకునే వైసీపీ కార్యకర్తలారా, అసలు మీరు సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మీకే ఒక డౌటు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి స్థలాలు పొలాలు కొట్టేసే జగన్ రెడ్డి ఈ సంతకాలు వైసీపీ కార్యకర్తల సంతకాలు తీసుకొని వాళ్ళ భూములు ఏం చేస్తాడో అని మీకే ఒక భయం. 30,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ఇంకా నీచమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. మద్యం స్కామ్లో దాదాపుగా 3,500 కోట్లు పైచీలకి స్కామ్ జరిగి మూల విరాట్లు అసలైన సూత్రధారులు, ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళంతా పాత్రధారులు, సూత్రధారులు అందరూ బయటకు వచ్చే తరుణంలో ఏమర్చడానికి ఏదో ఒక రకంగా ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రని భగ్నం చేస్తున్నాం. గతంలో ప్రాణాలు చెలగాటమాడారు, ప్రజల ప్రాణాలు. ఈరోజు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది సరైన రసాయనాలతో ఆరోగ్యకరమైన మద్యం. అయినప్పటికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, మద్యాన్ని తక్కువ సేవించండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంట్లో మీ కుటుంబం ఉంది. ఈ షాప్కి వచ్చిన వాళ్ళు మద్యాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీ ఇంట్లో సేవించాలి తప్ప ఇక్కడే సేవించటమో రోడ్ల మీదకి బండ్లు వేసుకురావటమో చేయొద్దని మరొకసారి ఇక్కడికి వచ్చే మద్యం వినియోగదారులందరికీ కూడా తెలియజేస్తూ, వైకాపా శ్రేణులారా, ఇదే రకంగా పిచ్చి పెట్టి వెర్రి పెట్టి మీరు రకంగా చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే మీకు గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తారు.